మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 11 verse 28 అందరం చదువుకున్నాము. पहला कुरिन्ती की पत्री 11वां अध्याय 28 हम एक साथ मिलकर पढ़ेंगे. Before we take part in the Lord's table, let us open our holy Bibles. 1 Corinthians chapter 11 verse 28. प्रभु के मेज में भाग लेने से पहले पहला कुरिन्ती की पत्री 11वां अध्याय 28 मिलकर पढ़ेंगे. కాబట్టి ప్రతి इसलिए मनुष्य अपने आप को जांच ले और इस रीति से इस रोटी में से खाए और సాగిలపడుతున్నా ప్రభా. ప్రేగల తండ్రి, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. మేము ఎరగక ఒకప్పుడు ఈ లోకంలో ప్రభా అన్యులుగా జీవించాము. అయితే అంత గొప్ప దేవుడు అని తెలుసుకున్న తర్వాత, గొప్ప ఆశీర్వాదం మాకు అరిగించిన తర్వాత ప్రభా దినము ప్రభా నేను ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప ఆరాధికులుగా మమ్మల్ని మార్చినందుకే మిమ్మల్ని లేవు ఆరాధిస్తూ గణపతి ఇచ్చిస్తున్నాము. బలం సమీపిస్తుండగా ప్రభా మీరే నాతో మాతో మాట్లాడండి. మమ్మల్ని మేము పరీక్షించడానికి కృప వచ్చండి. ట్రాన్స్లేషన్ కూడా మీ కృప అప్పగించుకుంటున్నాం. ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి, శిరువుచండి, మరుగుపరచండి, మీ రక్తంతో మరోసారి ప్రోక్షించమని యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రభు వల్ల పాలు పొందక ముందు हम प्रभु मेज में भाग लेने से पहले ఒకే ఒక తలంపు ప్రభు సన్నిధిలో మనము ధ్యానించి మన ప్రభు వల్ల పాలు పొందాము. एक ही सोच के बारे में बाइबल से ध्यान मनन करेंगे, उसके बाद प्रभु मेज में పోయిన भाग వారం మనం लेंगे. ధ్యానించాము, బలలో పాలు పొందే ముందు మనకు యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. पिछले सप्ताह मेज में भाग लेने से पहले हमने ध्यान मनन किया था कि प्रभु यीशु मसीह ही हमारा वो प्रभु है. అపోస్తలుడైన పౌలు పేతురు రాశాడు, ఆయన నమ్మకంగా మన ముందు మాదిరికరంగా జీవించాడు, ఆయన అడుగు జాడలో మనం నడుచుకోవాలి. पौलुस ने लिखा है कि परमेश्वर जो है हमारे सामने उदाहरण दिखा करके गया है, उसके चाल चलन में हमें चलना चाहिए. యేసు ప్రభు అన్ని విషయాలు మనకు మాదిరి. प्रभु यीशु मसीह हर एक विषय में हमारे लिए एक उदाहरण नमूना है. ఈ లోకములో ఉండే వారిని ఎవరిని మనం మాదిరిగా ఉంచుకోకూడదు. इस दुनिया में किसी को भी हमें नमूना नहीं रखना चाहिए. బైబిల్ గ్రంథంలో ఉండే వ్యక్తులు కూడా మనం కొన్ని విషయాల్లోనే మనం మాదిరిగా ఉంచుకోవాలి. और पवित्र शास्त्र में भी जो दास लोग हैं, उनमें से भी कुछ लोगों को ही हमें नमूना बनाना चाहिए. సంపూర్ణ మాదిరి. प्रभु यीशु मसीह संपूर्ण पूर्ण वो नमूना है. యోహాను సువార్త 13 यूहन्ना 13:15 అందరం చదువుకుందాము. 13-15 हम एक साथ John मिलकर chapter पढ़ेंगे. 13 verse 15 నేను మీకు చేసిన ప్రకారము क्योंकि मैंने तुम्हें नमूना दिखाया है कि जैसा मैं तुम्हारे साथ किया, तुम भी वैसे ही क्या करो. మీకు మాదిరిగా చేశారు, మీరు కూడా ఇలాగ చేయాలి. तुम्हें नमूना दिखाया है, तुम्हें भी ऐसे ही करना है. అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? శిష్యులకు డిసైపుల్స్ ఒక్కొక్క సత్యాన్ని ఆయన ఈ 3 సంవత్సరాలలో ఆయన బయలుపరుస్తూ నేర్పిస్తూ వచ్చాడు. चेले को एक एक नमूना 3.5 साल उन्होंने दिखा करके गया है. అందుకనే ప్రభు ఒక రోజు శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పు ప్రభువా. इसलिए एक दिन चेले आकर के बोलते हैं, प्रभु जी प्रार्थना हमें सिखाइए. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక ఆత్మీయ సంగతుల్ని వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. क्योंकि एक के बाद एक आत्मीय चीजों को उन्हें सिखाते हुए आ रहा था. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు మాదిరిగా చేశాను, మీరు కూడా మీకు మాదిరిగా ఇలాగ చేయవలను. यहाँ पर प्रभु कहता है, तुम्हें नमूना मैंने दिखाया है, इसलिए तुम भी ऐसे ही करो. కాబట్టి మనం ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ, ఆఫీసులో ఉన్న, ఇంట్లో ఉన్న, సంఘంలో ఉన్న, మనకు మాదిరి యేసు ప్రభువే సంపూర్ణ మాదిరి. इसलिए इस दुनिया में हम कहीं भी क्यों ना हो, ऑफिस में हो, प्रभु यीशु मसीह ही हमारा पूर्ण वो नमूना है. ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో మనకు మాదిరి ఉంచిపోయాడు. जैसा उन्होंने अपने जीवन इस दुनिया में बिताया, हमारे लिए नमूना छोड़कर गया. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా 7 సార్లు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి. इसलिए प्रेरित पौलुस भी जैसे मैं मसीह की सी चाल चला, वैसे ही तुम भी ऐसे ही चलो. దైవజనుడు భక్సింగ్ గారు కూడా ఏనాడు కూడా నన్ను పోలి నడుచుకోనని ఏనాడు కూడా చెప్పలేదు. परमेश्वर का दास बक्सिंग अंकल जी, मेरी तरह तुम चलो ऐसे उन्होंने कभी नहीं कहा. ప్రభువును మాదిరిగానే జీవించాలి. प्रभु की तरह, प्रभु के नमूना के ना ही हमें जीवन बिताना है. ఒక సహోదరుడు ఆయన మీద పుస్తకం రాశాడంట. एक भाई उसके ऊपर एक पुस्तक को लिखा. ఆ పుస్తకము వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చింది. और वो पुस्तक दूसरे देश से हमारे देश में आया. దైవజనుడు ఆ బుక్ చదివారు. और परमेश्वर का दास बुक को पढ़ा. ఆ బుక్ చదివిన తర్వాత पढ़ने के बाद में మనమైతే ఏమంటాము, हम
तो होंगे तो क्या कहेंगे? మా ఎంత చక్కగా రాశాడో నా గురించి अरे वाह, कितने ही अच्छी तरह से इन्हीं मेरे बारे में विशाल लिखा है, राशेडू। इतने ही कितने चीजों को लिखा है, అని మనం మెచ్చుకుంటాము. ऐसे बहुत ही हम पसंद करेंगे। ఎవరు రాశారు ఆయన పిలిపించండి ఇండియాకి అని చెప్తాము. कौन लिखा है इंडिया से उसको बुलाओ कहेंगे, అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? पर उन्होंने क्या कहा पता? పుస్తకం అంతా చదివిన తర్వాత पूरे पुस्तक को पढ़ने के बाद में దీంట్లో ఏముంది, इसमें क्या लिखा है? నా గురించి రాశాడు కానీ ప్రభుని గురించి ఏం రాయలేదే. मेरे लिए तो लिखा है, पर परमेश्वर के बारे में कुछ भी नहीं लिखा దీని है। ద్వారా ప్రభువుకి మహిమ ఏం లేదే. इसके द्वारा परमेश्वर को तो महिमा नहीं ఈ मिलेगी। పుస్తకం వద్దు తీసుకురావద్దు అంత అన్ని స్టాప్ చేసి ये पुस्तक नहीं लेकर आओ, सारे पुस्तकों को रोक दो, उन्होंने कहा। అంతగా ప్రభువుని మహిమపరిచిన వారు ఆ తర్వాత ప్రభువుని మాదిరికరంగా జీవించాడు. प्रिय लोगों, उतना तर प्रभु यीशु मसीह से उन्होंने प्रेम रखकर चला, वैसे ही नमूना की नहीं उन्होंने जीवन बिताया। చాలా సంవత్సరాల కిందట बहुत सालों पहले యెహోషాపులో కాన్వకేషన్ జరిగింది. जेहोशमा में कॉन्वोकेशन हुआ। మీటింగ్ లను అయిపోయిన తర్వాత मीटिंग सारे होने के बाद में దైవజనుడు భక్సింగ్ గారు కూర్చున్నారు. परमेश्वर का दास बक्सिंग अंकल जी यहाँ बैठे थे। అక్కడ ఇంకొక నాయకుడు వచ్చి एक और नायक वहां पर आकर, ఆ, ఇంత సేవ జరుగుతుందంటే కారణము మన యొక్క దైవ సేవకుడు భక్సింగ్ గారు. इतना सेवा हो रहा है, इसका जो जो मुख्य कारण है हमारा परमेश्वर का दास बक्सिंग अंकल जी हैं। దేవుడు ఇక్కడ పంజాబ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. परमेश्वर पंजाब से यहाँ दास को దేవుడు लेकर సేవ आया, చేస్తున్నాడు. परमेश्वर का सेवा करता है। ఆయన గురించి ఇంకా చెప్తానే ఉన్నాడంట. उनके विषय में ऐसे बोलते हुए आ रहा था। మనకైతే ఎట్లా ఉంటది? हम होंगे तो हमें कैसा लगेगा? కాళ్ళు రెట్ట పెట్టుకుంటాం మనం. అబ్బా నా గురించి చెప్తున్నాడు ఎంత బాగా. कॉलर उठा करके हम ऐसे हम दिखाएंगे और कहेंगे वाह, हमारे बारे में बोल रहा है। దైవజనుడు భక్సింగ్ గారు पर परमेश्वर का दास बक्सिंग టక్కన अंकल లేచి बैठे हुए जो व्यक्ति उठकर, స్టాప్ रोको, మాట్లాడద్దు, बात मत करो, పౌలు గురించి చెప్పు, నా గురించి చెప్పొద్దు. प्रभु के बारे में कहो, मेरे बारे में मत कहो। విన్నారు ఎంతగా ప్రభుని మహిమపరిచాడు. प्रिय लोगों, कितना तर महिमा करता है। కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఏనాడు కూడా ఈ లోకంలో ఘనత కోరలేదు. व्यक्तिगत रूप से इस दुनिया में कभी भी वो महिमा आदर को नहीं चाहा। ఇవన్నీ మేము స్వయంగా మేము ఆ యొక్క విన్న గత 40 సంవత్సరాలు విన్న అనుభవాలు చెప్తున్నాయి. ये सभी बड़ाई की बातें पिछले 40 वर्षों में हमने सुना है, ऐसी बातों को हम ఆయన बोलते దగ్గర हैं। నుంచి కూడా మేము స్వయంగా విన్నాము. उनके द्वारा भी हम स्वयं उनके बातों हम सुने हैं, ధైర్యంగా మేము ఆ విషయాల మీద పంచుకుంటున్నాం. इसलिए ही इतने हिम्मत से इन बातों को हम बोल रहे हैं। సహోదర సహోదరి, प्रिय भाई बहन, కాబట్టి మన సంపూర్ణమైనది యేసు ప్రభువే. हमारा संपूर्ण जो नमूना है प्रभु यीशु मसीह है। ఎవరైతే ఎంతమంది అయినా ఆయన వైపు చూస్తే ఆయన ప్రభు వైపు చూడండి, ప్రభువే మనకు మాదిరి అని మనకు నేర్పించాడు. जितने लोग उनकी ओर उन्होंने देखा, उनको कहा कि मेरी ओर नहीं, प्रभु की ओर देखो। కాబట్టి ప్రియమైన వాళ్ళరా, इसलिए प्रिय लोग, ఎందుకంటే మనుషులు మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు. मनुष्य हमारे लिए प्राण को नहीं दे सकते, नहीं दिए, कोई नहीं दे सकते। ఒకవేళ మన పక్షంగా ఒక కొంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు, కొన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ మన కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. हो सकता है कोई व्यक्ति कुछ पैसे हमारे लिए खर्च करते होंगे, पर हमारे लिए प्राण को नहीं दे सकते। ఈ ఉదయకాల సమయంలో इस सुबह के समय ప్రభువుల में పాల పొందక ముందు प्रभु में जो भाग लेने से ఒకే पहले ఒక అంశాన్ని యేసు ప్రభు జీవితంలో మనం మాదిరికరంగా తీసుకుందాము. एक ही अंश को प्रभु यीशु मसीह को हमारे जीवन में नमूना हम बनाएंगे। పోయిన వారం మనం ఏం చూసామంటే पिछले सप्ताह हमने क्या యేసు देखा था? ప్రభు తండ్రికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాడు. प्रभु यीशु मसीह पिता की महिमा के लिए इस जीवन में दुनिया తను बिताया। ధైర్యంగా ప్రార్థించాడు. ऐसे हिम्मत से उन्होंने प्रार्थना किया, తండ్రి प्रभु जी, నీవు నాకు ఇచ్చిన పని భూలోకంలో నెరవేర్చి నిన్ను మహిమపరిచితని ఫస్ట్ టెన్స్ మహిమపరిచాను. पिता तूने जो काम मुझे दिया है, मैंने उसे पूरा किया है, ऐसे भूतकाल में कहता है। కాబట్టి మనం కూడా మన ప్రభు ఏ విధంగా మాదిరిగా ఆ మహిమకరంగా జీవించి చనిపోయి తిరిగి లేచాడు, మనం కూడా అదే విధంగా మన ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు ప్రభు మాదిరికరంగా పెట్టుకుని జీవించాలి. इसलिए प्रभु यीशु मसीह जैसे हमारे लिए जीवन बिता करके वो मर गया, फिर दोबारा आने वाला है, वैसे ही आखिरी सांस तक हमें भी जीवन बिताना चाहिए। ఎబ్రీ 2:3 इब्रानियों 2 అందరికీ చదువుకుందాము. इब्रानियों హీబ్రూస్ 3:2 3:2 इब्रानियों 3:2 हम मिलकर पढ़ेंगे। దేవుని वो अपने नियुक्त करने वाले के लिए विश्वास योग्यता जैसा मूसा भी परमेश्वर के सारे घर में था। నమ్మకముగా ఉండెను. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడింది. यहाँ पर प्रभु यीशु मसीह के बारे में लिखा యేసు गया है। ప్రభు మోషే నమ్మకం ఉన్నట్లు యేసు ప్రభు కూడా
ఈ లోకంలో నమ్మకంగా ఉండెను. मूसा जैसे विश्वास योग्य तब प्रभु यीशु मसीह भी इस दुनिया में विश्वास योग्य रहा। ప్రియమైనవారా, నమ్మకంగా ఈ లోకంలో జీవించాడు. प्रिय लोगों, सच्चाई से इस दुनिया में जीवन बिताया। మొదటి యోహాను 1:9 హీస్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది. पहला यूहन्ना 1:9 में वो विश्वास योग्य है बताया गया है। తర్వాత హోషియా 11:12 मोसे 11:12 में 11:12 ఎవరైనా చదవండి. मोसे 11:12 पढ़िए कोई। इब्राहिम ने मित्या से और इजराइल के घराने ने छल से मुझे घेर रखा है और यहूदा अब तक पवित्र और विश्वास योग्य परमेश्वर की ओर चंचल बना रहता है। కాబట్టి అక్కడ ఏమని రాయి తెలుగు वहां पर क्या लिखा गया है? तेलुगु में पढ़िए। హోషియా 11:12 11:12 पढ़िए। చాలు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద దేవుడు, पवित्र और विश्वास योग्य परमेश्वर। కాబట్టి దేవుడు, మన దేవుడు నమ్మకమైన వాడు. इसलिए हमारा परमेश्वर वो सच्चाई का खुदा है। యేసు ప్రభు కూడా నమ్మకంగా జీవించాడు. इसलिए प्रभु यीशु मसीह भी सच्चाई से जीवन बिताया। మనం కూడా ఈ లోకంలో నమ్మకంగా జీవించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. इसलिए हमें भी सच्चाई से जीवन को बिताना चाहिए, आज्ञा उन्होंने दिया। రెండవ దినవృత్తాంతములు दूसरा इतिहास 19:19 సెకండ్ క్రానికల్స్ 19:9 19:9 दूसरा इतिहास అందరూ చదువుకుందాము. सब मिलकर पढ़ेंगे। 19:9 అందరూ 19:9 వారికి ఇలాగూ उनको ఆజ్ఞాపించెను, आज्ञा दी यहोवा का भय मानकर सच्चाई और निष्कपट मन से ऐसा करना। యథార్థ మనసుతోను మీరు ప్రవర్తించవలెను. ఇది ఆజ్ఞ. ये आज्ञा है। రిక్వెస్ట్ చేయట్లేదు మనల్ని, यहाँ पर वो निवेदन नहीं करता है, ఈ విధంగా ఆజ్ఞాపించాడు. यहाँ पर आज्ञा देता है। కాబట్టి ప్రియమైన వాళ్ళరా, इसलिए प्रिय लोगों, మొదటిది భయభక్తులు కలిగి ఉండాలి. सबसे पहला भय भक्ति से जीवन రెండవది बिताना है। నమ్మకంతో ఉండాలి. दूसरा सच्चाई से रहना है। మూడవది యథార్థ మనసుతో ఉండాలి. तीसरा यथार्थ मन से रहना है। ఇది ఆజ్ఞ, ఈ విధంగా ప్రవర్తించాలి. ऐसे चलना है। కాబట్టి మనము ఈ లోకములో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి. इसलिए इस दुनिया में प्रभु यीशु मसीह फिर दोबारा आने वाला है। सच्चाई से हमें जीवन बिताना ఇది चाहिए। ఆజ్ఞ. ये आज्ञा है। మనల్ని బ్రతిమలాడుకోవట్లేదు. ये हमें हमसे विनती नहीं करता है। మొదటి తిమోతి 3:11 స్త్రీలారా మీరు అన్ని విషయాలలో మీరు మాదిరికరంగా ఉండుడి. पहला तिमोथी 3:11 में हम पढ़ते हैं। చదవండి. 11 11 पढ़िए। ఫస్ట్ తిమోతి 3:11 पहला చదవండి. तिमोथी 3:11 पढ़िए। సహోదరులు మాత్రమే చదవండి. అందరూ కలిసి చదువుకోండి. కొన్ని విషయాలు అంటే భలే ఉండేది, బాగుండేది మాకు. कुछ बातों में लिखा होता तो अच्छा होता। అన్ని చెప్పి మనల్ని చిక్కుల్లో పెట్టేశాడు పౌలు. अरे सारे बातों में कहकर पौल కొన్ని हमें విషయాలు, फंसा दिया। అన్ని విషయాలలో ఆల్ థింగ్స్ అని ఇంగ్లీష్ లో. हर विषय में लिखा गया है इंग्लिश में। ప్రియమైన సహోదర సహోదరి, प्रिय भाई बहन, పరిచయ చేయిస్తే మానులై కొండెములు చెప్పని వారును. दोष लगाने वाले ना हो। ఏమో మరి పౌలు స్త్రీలు మాత్రమే కొండలు చెప్తారని గ్రహించాడు. इसलिए पौलुस यहाँ पर जो स्त्रियां हैं वे ही ऐसे झूठी बातें जो అంటే दोष దారిని देते పోయేవాడు हैं। పిలిచి ఈ సంగతి నీకు తెలుసా, इसलिए बुला करके ये बात क्या तुम्हें पता है? ఇదన్నమాట కొండలు చెప్పడం అంటే. ये है जो दोष लगाना నేను कुड़कुड़ाना। అర్జెంట్కి పోవాలా, ఆయన కూడా మాట వేసుకో మా బేతల గురించి. मुझे अर्जेंट जाना है, तब भी बेतेल के बारे में एक बात को सुनकर जाओ बहन। ప్రియమైన సహోదర సహోదరి, प्रिय भाई बहन, మనము భక్సింగ్ గారి దేవుని లైవ్ చేయడం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే प्रिय भाई बख्शी अंकल के మనకి द्वारा మాదిరి యేసు ప్రభువే. हम क्या सीखे हैं? हमारा जो नमूना है प्रभु यीशु मसीह है। మితానుబలము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండవలెను. हर विषय में विश्वास योग्य होना चाहिए। స్త్రీలే కాదు, स्त्रियां नहीं, ఎంతో మంది పురుషులు కూడా దేవుని భక్తులు ఎంతో నమ్మకంగా జీవించారు. सिर्फ स्त्रियां ही नहीं, बहुत सारे भक्त लोग जो हैं ऐसे सच्चाई से जीवन को उन्होंने बिताया है। 7 మంది చూద్దాము. 7 लोगों को हम नंबर देखेंगे। 1, सबसे पहला అబ్రహాము దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడు. अब्राहम परमेश्वर की दृष्टि में वो विश्वास योग्य रहा। నెహెమ్యా 9:8 వరకు చదవండి. నెహెమ్యా 9:8. नहम्या 9:8 9:8 कोई पढ़िए। నెహెమ్యా 9:8 చదవండి. 9:8 पढ़िए। उनके उसके मन को अपने साथ सच्चा पाकर उससे वाचा बांधी कि मैं तेरे वंश को कनानियों, हित्तियों, एमोरियों, परिज्जियों, यबूसियों और गिरगारियों के देश के दूंगा। तूने अपना वो वचन पूरा भी किया है। చాలమ్మా, అతడు నమ్మకమైన మనసు. वो सच्चा मन वाला था। నేనేం చెప్తే అతను నమ్మకంగా చేస్తాడు అనే ఉద్దేశము సృష్టికర్తలో కలిగింది. इसलिए मैं जो कहूंगा वो सच्चे मन से करेगा, ऐसे सृष्टिकर्ता के दृष्टि में आया। అతడు నమ్మకమైన అబ్రహాం గురించి రాయబడింది మాట. अब्राहम के विषय में लिखा गया है वो सच्चा मन का था। అది 7వ వచనంలో ఉంది ఆ మాట. 7वें वचन में बात है।
అబ్రాహాముని ఏర్పరచుకొని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు इसलिए అబ్రాహాముని అంతగా నా స్నేహితుడు, నా ఫ్రెండ్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, నమ్మకమైన వానిగా జీవించాడు దేవుడికి. इसलिए प्रिय लोगों, क्यों परमेश्वर जो अब्राहम के विषय में वो चुनकर वो कहता है कि ये मेरा दोस्त है, मेरा मित्र है, क्योंकि वो सच्चाई से अपने जीवन को बिताया। రెండవది, दूसरी बात, మోషే దేవునికి దృష్టిలో నమ్మకంగా జీవించాడు. मूसा परमेश्वर की दृष्टि में विश्वास योग्य रहा। నంబర్స్ 12:7, సంఖ్యాకాండం 12:7 చదవండి. गिनती 12:7 पढ़िए। సంఖ్యాకాండం 12:7. गिनती 12:7। ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. मेरे सब घरानों में विश्वास योग्य है। इसलिए प्रिय लोगों, ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ये कौन गवाही देता है? మిరియాముకి అహరోనికి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. मिर्याम को, हारून को परमेश्वर खुद गवाही నా देता है। ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. मेरे सारे घराने में विश्वास योग्य है। మన గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? हमारे लिए कौन गवाही देंगे? మన ఇంట్లో వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పరు. हमारे घर वाले भी हमारे लिए गवाही नहीं देंगे। అమ్మా మా మా ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అమ్మ ఇంటికి. मेरा जो ఎప్పుడు आदमी పోతాడో है, తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. मेरा आदमी घर कब आएगा और మన कब ఇంట్లో वो వాళ్ళు जाएगा మన नहीं గురించి पता। సాక్ష్యం मेरे చెప్పరు. घर वाले भी हमारे लिए गवाही नहीं దేవుడు देंगे। మోషే గురించి చెప్తున్నాడు, నా यहाँ पर- ఇల్లంతటిలో ఇన్ यहाँ- ఆల్ మై హౌస్ यहाँ he is पर faithful. यहाँ पर मूसा के लिए परमेश्वर गवाही देते हैं, मेरे सारे घराने में विश्वास योग्य है। మూడవది, तीसरी बात, దావీదు నమ్మకమైన వాడిగా జీవించాడు. दाऊद सच्चाई से जीवन को बिताया। శామ్యూయేల్ पहला समूएल 22:14, 22:14, 22:14, 22:14 అందరం చదువుకుందాము. 22:14। అందరం కలిసి అన్నప్పుడు అందరూ బైబిల్ తీయాలి. सब मिलकर बोले तो सब मिलकर बाइबल निकालना है। 22:14 22 का 14 అందరం కలిసి చదువుకుందాము. सब मिलकर पढ़ेंगे। అబీమెలెకు రాజా రాజునకు అల్లుడై अबीमेलेक ने राजा को उत्तर देकर कहा थे, समस्त कर्मचारी में दाऊद के तुल्य विश्वासी की कौन है? राजा का दामाद है, राजसभा में उपस्थित हुआ करता है, तेरे परिवार में प्रतिष्ठित है। అబీమెలెకు రక్షణ లేని వ్యక్తి अबीमेलेक बिना उद्धार का व्यक्ति రాజు దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. राजा के पास में आकर के गवाही देता है, మీ అల్లుడు లాంటి నమ్మకమైన వాడు ఎవరున్నాడు రాజా? तेरे दामाद की तरह विश्वासी की कौन है राजा? మనం కూడా అల్లుళ్ళే, మన మామూలు ఎవరైనా చెప్పున్నారు మన గురించి సాక్ష్యం? हम भी अपने दामाद के विषय में गवाही बोलते हैं। మా 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 అల్లుడికి అంత దురాశ ఎవడికి లేదండి. मेरा दामाद का उतना दुराशा उसमें और किसी को नहीं होगा। ఓటర్ గురించి ఆమె ఇంకా కారు కావాలంటున్నాడు. वो स्कूटर के बदले कार चाहता है। ఇక్కడ అబీమెలెకు చెప్తున్నాడు, నీ అల్లుడు ఎంత మంచోడంటే यहाँ पर अबीमेलेक कहता है, तेरा दामाद कितना अच्छा है बोले तो నమ్మకస్తుడు, वो बहुत ही सच्चा है, ఆలోచనకర్త. वो बहुत ही अच्छा है। ఆ సాక్ష్యం చాలు. वो गवाही काफी है। మంచి సాక్ష్యం దావీదు గురించి అబీమెలెకు చెప్తున్నాడు. एक अच्छा गवाही दाऊद के बारे में కాబట్టి अबीमेलेक వాళ్ళ कहता है। మూడో इसलिए लोगों, మూడో అంశం ఏంటంటే, तीसरी जो अंश है, రెండవది ఇంట్లో వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. दूसरा जो है घर तक गवाही ఇది- देता है ఇది परमेश्वर। మూడు రక్షణ లేని వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ये तीसरी बात जो बिना उद्धार का व्यक्ति आकर के गवाही देता है। ప్రియమైన వాళ్ళారా, इसलिए प्रिय लोगों, మన గురించి రక్షణ లేని వారు, మన ఆఫీస్ వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. हमारे लिए हमारे ऑफिस के लोग, बिना उद्धार वाले लोग गवाही देना चाहिए। 4, चौथी बात, దానియేలు ఈ లోకంలో నమ్మకంగా జీవించాడు. दानियल इस दुनिया में विश्वास योग्य रहा। దానియేలు 6:4 అందరం చదువుకుందాం. दानियल 6:4 దానియేలు पढ़ेंगे। 6:4 6:4 दानियल అందరం सब చదువుకుందాం. मिलकर पढ़ेंगे। దానియేలు 6:4 दानियल 6:4 6:4 అందరం చదువుకుందాము. 6:4 मिलकर पढ़ेंगे। అందుకు तब अध्यक्ष और ప్రధానులు, अधिपति అధిపతులు, राजकार्य के రాజమనుషులు विषय में दानियल के विरुद्ध दोष ఒక నింద మోపులని ढूंढने తగిన लगे, హేతు परंतु विश्वास योग्य కనిపెట్టి था, उसके काम में దానియేలు कोई నమ్మకస్తుడు, भूल या ఏ दोष ना నేరమైన, ఏ निकला और తప్పైన वे దేవుడు కనుక ऐसा कोई अपराध या దానియేలు दोष ना पा తప్పైన सके। లోపమని కనుగొనలేకపోయేది. ప్రధానులు, అధిపతులు దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలి. यहाँ पर अध्यक्ष अधिपति कोई ना कोई दोष दानियल पर लगाना है। ప్రియమైనవారా, इसलिए प्रिय लोगों, మరి సంఘాలలో ఇదే ఏదో ఒక నింద మోపాలా. कलीसिया में भी कोई ना कोई दोष लगाना है। అయితే దానియేలు నమ్మకంగా ఉన్నాడు. पर दानियल वो सच्चा था। కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను परंतु दानियल सच्चा था और उसके काम में कोई भूल या दोष ना निकला। దానియేలు పేదేసి మన పేరు పెట్టుకుందామా? दानियल का नाम निकाल करके क्या हमारे नाम हम लगा सकते हैं? ముడియాదు. नहीं होगा, ఎందుకంటే మన నమ్మకస్తుగా లేవుగా. क्योंकि हम सच्चाई से हम नहीं जीवन बिताते हैं ना। మనలో లోపాలు ఉండేగా. हम में गलतियां हैं। దానియేలు తప్పులు ఉన్నాయిగా. दानियल की తప్పైనను నేరమైనను
చేయువాడు కాడు. दानिएल कोई गलती दोष भूल चूक नहीं करने वाला व्यक्ति है। పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గురించి సాక్ష్యం రాస్తున్నాడు ఇక్కడ. पवित्र आत्मा परमेश्वर दाऊद के बारे में गवाही देता है। 5వ చూసినట్లయితే पांचवी बात हम देखें तो తిమోతి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడు. तिमोथी परमेश्वर की दृष्टि में विश्वास योग्य रहा। 1 కొరింథీ पहला कुरिन्ती 4:17 4:17 అందరూ కలిసి చదువుకుందాం. सब 1 मिलकर కొరింథియన్స్ पढ़ेंगे। 4:17 पहला कुरिन्ती 4:17 मिलकर पढ़ेंगे। 1 కొరింథీ 4:17 पहला అందరూ कुरिन्ती చదువుకుందాం. 4:17 मिलकर पढ़ेंगे। వెయిట్ చేసిన తర్వాత తీసి అందరూ కలిసి చదువుకుందాం. निकाल करके सब पढ़ेंगे। అందు నిమిత్తము इसलिए मैंने तिमुथियुस को जो प्रभु में मेरा ప్రియుడును, प्रिय और विश्वास నమ్మకమైన योग्य पुत्र కుమారుడు है తిమోతిని మీదకు तुम्हारे पास भेजा है। वो పంపియున్నాను. तुम्हें मसीह में అతడు मेरा క్రీస్తు चरित्र నందు स्मरण నడుచుకున్న कराएगा, విధమును जैसे ఆయనకు कि मैं ప్రతి हर స్థలములో जगह हर ప్రతి कलीसिया में సంఘములో उपदेश करता బోధించుచున్నాను. हूँ। మీకు జ్ఞాపకం చేయను పెళ్లి కూడా కాల ఆఖరికి తిమోతికి शादी भी नहीं हुआ तिमोथी ఎలాంటి को। బాధ్యత అప్పగిస్తున్నాడు. कैसा काम वहां पर देता है సహోదరులు చెప్పాలా भाई बता ఎందుకు भाई लोग ఇన్ని- बताना है ఎందుకు ఇన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. क्यों ये इतने जिम्मेदारी देता है। ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. సహోదరికి 100 మార్కులు వచ్చేసి भाई को 100 मार्क मिल गया। యవనస్తుడు కాదు ముఖ్యం అక్కడ, वहां पर जवान నమ్మకస్తుడా కాదా. जवान जरूरी नहीं है, वो सच्चा है या దేవుడు नहीं। సాక్ష్యం చెప్తున్నాడు. परमेश्वर गवाही देता है నాకు ప్రియుడు. मेरा बहुत ही प्रिय पुत्र है। నంబర్ 2 दूसरा जो बात నమ్మకం है వినవాడు. और सच्चा है। 3 तीसरी నా కుమారుడు. मेरा पुत्र है। మనం కానీ కుమారుడు అన్నాం అనుకో हम अगर बेटा कहे तो నా ఆస్తిలో వాటా ఇవ్వండి అంటారు. मेरे जमीन जायदाद में आधे देने के लिए कहते हैं। అందుకని మనం ఆత్మీయ కుమారుడు అనాలి. కుమారుడు అంటే సరిపోతుంది, మనకి ఆస్తిలో వాటా అడుగుతారు. इसलिए आत्मीय बेटा पुत्र कहना चाहिए, क्योंकि नहीं तो अपने जमीन जायदाद में आधे पूछेंगे। 3లో ముఖ్యమైనది నమ్మకమైన నా కుమారుడు. और तीसरी जो बहुत मुख्य बात है, सच्चा मेरा बेटा है। అలాంటి వారికి ఏం చెప్తున్నాడు. ऐसे लोगों को क्या कहता है మీకు ఏం బోధిస్తాడు. और तुम्हें क्या वो उपदेश देगा। నేను నడుచుకునే విధమును, जैसा मैं चलता हूँ నేను సంఘములో ప్రతి సంఘములో బోధించే విధమును कलीसिया में जैसे मैं चलता हूँ మీకు బోధిస్తాడు. तुम्हें बताएगा। ఎంత పవర్ ఇస్తున్నాడు. कितना वो शक्ति पावर देता है। మనకి ఎంత పవర్ ఇచ్చినా వచ్చిపోయేవాళ్ళమే. हमें कितने पावर देने के बाद में भी हम आने जाने वाले నమ్మకంగా हैं। ఉన్నట్లయితే अगर सच्चे मन से रहोगे तो ధైర్యంగా మనం అధికారం పరం మనకు అనుకించబడుతుంది. हिम्मत से अधिकार आपको दिया जाएगा। నేను చెప్పట్లే ఇక్కడ తిమోతికి. ये यहाँ पर वो हम नहीं बताते हैं तिमोथी को। తిమోతి యవనస్తుడికి రాస్తున్నాడు. तिमोथी जवान को लिखता है। కాబట్టి ప్రియమైన వాళ్ళారా, इसलिए प्रिय लोगों, ఇక ఒక చోట కాదు ఎన్నో చోట్ల ఉంది. ఒక రెఫరెన్స్ మనం చూపించగలము. सिर्फ एक रेफरेंस नहीं, बहुत सारी जगहों में एक ही हम दिखा सकते ఏది हैं। చూసినప్పటికీ कितने ही देखने पर भी 5 చూసాము. 5 हम देखे ఆరవది हैं। छठा जो है ఎపఫ్రా एपफ्रा। ప్రభు దృష్టిలో నమ్మకంగా జీవించాడు. एपफ्रा परमेश्वर की दृष्टि में विश्वास योग्य रहा। కొలొస్సియన్స్ 1:7 कुलसियो 1:7 కొలస్సి 1:7 कुलसी 1:7 हम मिलकर 7 पढ़ेंगे। and 8 కలిసి ఉన్నాయి. 7-8 मिलकर 8 पढ़ेंगे। చదువుకోండి. తెలుగులో 8, హిందీలో तेलुगु में 8, చూడండి. तेलुगु में 8, हिंदी में देख लीजिए। అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. उसकी शिक्षा तुमने हमारे प्रिय सहकर्मी एपफ्रास से पाई, जो हमारे लिए मसीह के विश्वास योग्य सेवक है। उसी ने तुम्हारे प्रेम को जो आत्मा में है हम पर క్రీస్తు प्रकट किया है। పరిచారకుడు यहाँ पर मसीह में सहकर्मी है। ఒక సంఘానికి రాస్తున్నాడు. एक कलीसिया को लिखता है। సహోదర సహోదరి, प्रिय भाई बहन, మన గురించి ఎవరైనా రాస్తున్నారా. हमारे लिए कोई लिखता है क्या। ఫలానా సహోదరుడు వస్తున్నాడు, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. फलाना भाई आता है, वो सच्चा, वो मसीह का विश्वासी है। మన గురించి రాయాలంటే हमारे लिए लिखना है तो బ్రదర్ వస్తున్నాడు అండమాన్కి, फलाना भाई अंडमान को आता है, అతడు అపనమ్మకమైన వాడు, వాడికి ఏం చెప్పొద్దు, చెయ్యొద్దు. वो भरोसा का लायक नहीं है, कोई काम उसे मत बताओ। అయితే తిమోతికి इसलिए అలాంటి సాక్ష్యం లేదు. यहाँ पर तिमोथियुस को ऐसा गवाही नहीं క్రీస్తు है। పరిచారకుడు, सच्चा मसीह का सहकर्मी है। సహోదర సహోదరి, इसलिए प्रिय भाई बहन, మనం ఇక్కడ ఇంట్లో ఉన్న, సంఘంలో ఉన్న, ఆఫీస్ లో ఉన్న ప్రభుకి నమ్మకంగా ఉండాలి. हम घर में हो, कलीसिया में हो, ऑफिस में हो, हमें सच्चे रहना है। 7వ చివరిది 7वां और आखिरी, అపొస్తలుడైన పౌలు प्रेरित पौलुस ప్రభు దృష్టిలో నమ్మకంగా జీవించాడు. परमेश्वर के नजर में वो सच्चाई से जीवन बिताया। తిమోతి पहला तिमोथियुस 1:12 1:12 1:12 एक అందరం 12 చదువుకుందాము. सब मिलकर पढ़ेंगे। మొదటి తిమోతి 1:12 पहला तिमोथी 1:12 1:12 1:12 12-13 కలిసిన 12-13 तेलुगु में मिला है। పూర్వము దూషకుడు, मैं अपने मसीह यीशु का जिसने मुझे सामर्थ्य दिया धन्यवाद करता हूँ कि उसने मुझे विश्वास योग्य समझकर अपनी सेवा के लिए ठहराया। मैं तो पहले निंदा करने वाला, सताने वाला, देर करने वाला था, तो भी मुझ पर दया हुई, क्योंकि मैंने विश्वास की दशा में बिन समझे मुझे काम किए थे। ఇప్పుడు పౌలు చెప్తున్నాడు స్వయం సాక్ష్యం, అవి- నన్ను నమ్మకమైన వాడిగా
ప్రభు ఎంచాడు. अभी पौल खुद गवाही देता है, मुझे विश्वास योग्य परमेश्वर ने जाना है। ఇంట్లో వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, ఆ రక్షణ లేని వాళ్ళు చెప్పింది. ఇప్పుడు సొంతగా నన్ను దేవుడు నమ్మకమైన వారికి ఎంచాడని సొంత సెల్ఫ్ టెస్టిమోని ఇచ్చేవారుగా ఉండాలి. घर वाले बाहर वाले सारे जगह वाले गवाही दिए, अब खुद वो गवाही देता है कि मैं विश्वास योग्य परमेश्वर की नजर में मैं रहा। తన పరిచర్యకు उसकी నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. నన్ను ఎంచాడు దేవుడు నమ్మకమైన वो వానిగా. अपनी सेवा के लिए मुझे विश्वास योग्य समझकर अपनी सेवा के लिए ठहराया कहता है। నమ్మకమైన నా ప్రభు నిన్ను స్తుతింతును, నిన్ను స్తుతింతును, నమ్మకమైన నా प्रभु। ప్రియమైన వాళ్ళారా, 7 మంది చూశారు. इन लोगों 7 जनों को हमने देखा, అబ్రాహాము నుంచి అపోస్తలుడైన పౌలు వరకు. अब्राहम से प्रेरित पौलुस तक। ఎక్కడ మనం నమ్మకంగా ఉండాలి? कहाँ पर हमें विश्वास से सच्चा रहना है? 3 ప్రాంతాల్లో మనం నమ్మకంగా ఉండాలి. 3 जगह में हमें सच्चाई से रहना है। మొదటిది, पहला, మన ఇంటిలో మొదట నమ్మకంగా हमारे ఉండాలి. घर में हमें सच्चे होकर We रहना must be है। faithful in our own house. हमारे घर में, खुद के घर में सच्चाई से रहना है। ఎప్పుడు పోతున్నా ఇప్పుడు వస్తున్నామో నమ్మకంగా ఉండాలి. कब जाने पर भी आने पर भी सच्चाई से रहना है। మరి డబ్బుల విషయంలో నమ్మకం ఉండాలి. पैसे के विषय में सच्चाई से रहना है। మరి మన ఇంటిలో మొదట నమ్మకత్వాన్ని మనం కలిగించాలి. हमारे घर वालों के सामने में सच्चाई हमें दिखाना है। రక్షణ లేని ముందు, రక్షించబడక ముందు ఎవరైనా వచ్చి నన్ను అడిగితే, అయ్యా ఎప్పుడు వస్తాడో తెలియదయ్యా, ఇన్ని 12 గంటలకు వస్తాడు, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదయ్యా. जब मैंने उद्धार नहीं पाया उस समय में, ओ भाई कब आएगा, वो कब आकर कब जाता है, मैं नहीं जानता। రక్షణ పొందిన తర్వాత, पर उद्धार पाने అయ్యా के మీ बाद, అబ్బాయి ఎప్పుడు వస్తాడు? तुम्हारा बेटा कब आएगा? 9 గంటలకల్లా వస్తాడండి మా అబ్బాయి ఇంటికి. 9 बजे तक आएगा घर। ఎలా చెప్తున్నారు? कैसे आप बताएंगे? 8:30కి సంఘ ప్రార్థన అయిపోతే 9 గంటలకల్లా ఇంటికి వస్తాడు. 8:30 को कलीसिया की प्रार्थना समाप्त करके 9 बजे तक घर आ जाएगा। ఆమేన్. आमीन। ప్రియమైన సహోదర సహోదరి, इसलिए प्रिय ఇంట్లో भाई बहन, నమ్మకంగా ఉండాలి. इतना घर में सच्चाई से रहना है, డబ్బుల విషయంలో నమ్మకం ఉండాలి. पैसे में सच्चाई से रहना है। అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, बहुत सारे बार हम क्या करते हैं, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉంటాము. पैसे के विषय में हम बहुत ही भरोसे लायक नहीं ప్రతి रहते। నెల జీతం భర్త భార్యకి ఇస్తాడు. हर महीना जो आदमी होता है अपने औरत को पैसे लाकर देता है। ఈ రోజు ఆఖరి రోజు కదా, అప్పుడు డబ్బులు అడుగుతాడు ఛార్జీకి, బస్ ఫేర్కి. आज आखिरी दिन है ना, चार्जेस के लिए पैसे पूछता है। బస్ ఫేర్ కావాలి ఛార్జీకి ఇవ్వమంటే, अमा बस फेयर के लिए पैसे दो करके जब पूछता है तो 10 రూపాయలు కూడా ఇలా, 10 రూపాయలు కూడా లేవు నాకు. 10 रुपए भी मेरे पास नहीं है ఆ बोलती। తర్వాత మరుసటి రోజు కొత్త చీర కట్టుకుంటుంది. अगले दिन उसके बाद नए साड़ी पहनती है। నిన్న కదా డబ్బులు లేవని ఇప్పుడు మంచి చీర. कल ही तो तुम कही थी कि पैसे नहीं है, आज नए साड़ी पहनी है। ఎంగ అమ్మ వాంగి కొట్టాను. मेरी కాసు माँ- ఎవరిది? అమ్మ పేరు. मेरा अम्मा लेकर दी है, पैसा जो है अम्मा के నేను नाम में बोलती జరుగుతున్న है। సంగతులు ये చెప్తున్నాను. होने वाली बातें हम बोलते ప్రియమైన हैं। సహోదర సహోదరి, प्रिय भाई बहन, మనం డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? पैसे में क्या हम भरोसे के लायक हैं? మన ఇంట్లో నమ్మకంగా ఉండాలి. घर में सच्चाई होकर रहना है। 95లో యెహోషాంబల మాకు వివాహమైంది. 95 में जोशमा में हमारा ఆ विवाह हुआ రోజు था। నుంచి ఈ రోజు వరకు లక్షలు ఖర్చు పెట్టాం. మా దగ్గర డబ్బులు సంవత్సరాల లక్షలు ఖర్చు పెట్టాం, డబ్బులు సమస్య రాలేదు. उस दिन से आज तक लाखों रुपए हमने पैसे खर्च किए, पैसों का कोई समस्या नहीं కారణం आया। ఏంటంటే, वजह क्या है? ఇంట్లో మనం ఒకరి కోసం ఒకరు నమ్మకం ఉండాలి. घर में एक के लिए एक हमें सच्चाई से रहना है। రెండవది, दूसरी बात, ఆఫీసులో నమ్మకం ఉండాలి. ऑफिस में हमें सच्चाई से रहना ఏ है। టైంకి వెళ్తున్నాం, ఏ టైంకి వస్తున్నాము. कौन से टाइम में हम जाते हैं, कौन से टाइम में आते हैं। నేను ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేశాను చెన్నైలో. कितने ही सालों तक मैंने नौकरी किया चेन्नई में। 10 గంటల కంటే 9:50 వేసి పంచింగ్ చేసేవాడిని. కార్డు పంచింగ్ చేయాలి. 10 बजे कहते हैं तो 9:50 में जाकर कार्ड से पंचिंग करते हैं। పంచింగ్ లేని టైంలో ఏం చేయాలంటే, पंचिंग ना होने के समय क्या करता 10 है? అంటే 9:55కి వచ్చి టైం కూడా ఇవ్వాలి సంతకం చేసి. 10 कहे तो 9:55 में आकर साइन करके वहाँ टाइम डालना पड़ता है। ఇప్పుడు ఏం చేస్తున్నారు? अभी क्या करते हैं? 11 గంటలకు పోయి 9:50 వేస్తున్నారు. 11 बजे जा करके 9:50 करके लिखते हैं। సోదర సోదరి, प्रिय भाई बहन, నేను ఉద్యోగం మానేసి వస్తుంటే, मैं नौकरी छोड़कर जब आया, ఇలాంటి నమ్మకస్తులు మాకు కావాలి. ऐसा सच्चा व्यक्ति हमें चाहिए। ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? क्यों तुम छोड़कर जा रहे हो? సోదర సోదరి, प्रिय भाई बहन, నమ్మకంగా మనం ఆఫీసులో ఉన్నామా లేదా? ऐसे भरोसे के लायक ऑफिस में हम है या नहीं? కాబట్టి ఏ సీసీ కెమెరా చూస్తుందో లేదు, ప్రభు చూస్తున్నాడు. कौन सा सीसी कैमरा देखता है नहीं देखता है, प्रभु हमें देखता है। నీకు వచ్చేది పోయేది ప్రభు చూస్తున్నాడు ఆఫీసులో. तेरा जाना और आना ऑफिस में प्रभु देखता है।
మూడవది तीसरी बात, దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. परमेश्वर के घर में You must be सच्चाई से रहना है। faithful in the house of God. परमेश्वर के घर में विश्वास योग्य रहना चाहिए। మోషే నమ్మకస్తుడు. मेरे सारे घराने में मूसा विश्वास योग्य रहा। ఆల్ నైట్ ప్రేయర్, ऑल नाइट प्रेयर, అది హాఫ్ నైట్ ప్రేయర్ గా మార్చారు. वो हाफ नाइट प्रेयर में बदल दिए। హాఫ్ మంది కూడా రాలా. हाफ लोग भी नहीं, आधे लोग भी नहीं आए। కారణం ఏంటి? वजह क्या है? అందరం ఇక్కడే सब इधर ही ఎందుకు हैं, రాలేకపోతున్నాం? क्यों नहीं आ पा रहे हैं? దేవుని మందిరానికి నమ్మకంగా ఉండాలి. परमेश्वर के घर के प्रिय निमित्त सहोदर, हम विश्वास योग्य रहना है। प्रिय भाई కాబట్టి बहन, మన సమయానికి రావాలి. इसलिए समय से आना है। ఈ రోజు చాలా మంది సమయానికి వచ్చారు. आज बहुत सारे लोग समय से చాలా आए, సంతోషమే. बहुत खुशी की बात है। కాబట్టి సమయాన్ని పాటించేవారు ఉండాలి. समय का पालन करना चाहिए, ప్రతి కూడికి వచ్చేవారు ఉండాలి. हर सभा में आना चाहिए। మా ఇల్లు ఎన్నో దూరం కిలోమీటర్లు 1.5 గంట ప్రయాణం చేసి రావాలి మందిరానికి. मेरा घर कई माइल दूर चलकर प्रयाण करके आना है कलीसिया के लिए, ప్రతి फिर వారం भी 3 సార్లు దేవుని మందిరానికి మేము వస్తాం. हर सप्ताह हम 3 बार प्रभु के घर में आते हैं। ఎందుకు? क्यों? మందిరంలో నమ్మకం ఉండాలి. घर में, परमेश्वर के घर में विश्वास योग्य ప్రియమైన रहना है। సహోదర సహోదరి, प्रिय भाई बहन, దేవుని మందిరంలో రెండవది दूसरी దేవుని बात, మందిరంలో నమ్మకం ఉండాలి. రెండవది దేవుని మందిరంలో ఏ పని అప్పగిస్తే అది నమ్మకంగా చేయాలి. परमेश्वर के घर में सच्चाई से रहना है। घर में जो काम भी देते हैं वो सच्चाई से करना चाहिए। ప్రియమైన వాళ్ళారా, प्रिय भाई ఏ बहन, పని చేపలు వేసిపోయినప్పటికీ, कोई भी काम होने पर भी, వంట चटाई వండే పని बनने, అయినప్పటికీ, खाना बनाने का काम ఏ होने पर పని भी, నమ్మకంగా చేయాలి. कोई भी काम क्यों ना हो सच्चाई से करना है। ఒకవేళ పని లేకపోయినా కూడా हो सकता है काम ना होने పని पर भी తీసుకోవాలి. काम लेना है। మరి బాధ్యత గల వారి దగ్గరికి, అయ్యా నాకు ఒక పని ఉంది, నేను చేస్తాను మందిరంలో. जिम्मेवार लोगों के पास में जाकर अय्या कोई काम दीजिए घर में। సహోదర సహోదరి, इसलिए प्रिय भाई बहन, దేవుని మందిరానికి సేవకి ఎవరు వచ్చినప్పటికీ, परमेश्वर घर में सेवा के लिए कोई आने पर भी, మా పోయిన ఆదివారం చూసాము, पिछले सप्ताह हमने देखा దైవజనులు బక్సి గారు ఇచ్చే పని ఏంటో మనం చూసాము. बक्सी अंकल जी जो है काम देते हैं, देखे हैं। మందిరములో మనం పని చేసేదానికి ఇష్టపడాలి. परमेश्वर के घर में काम करने के लिए हमें ఇచ్చిన పని पसंद నమ్మకంగా आना చేయాలి. चाहिए। जो काम देते हैं सच्चाई से करना है। మేము కాన్వకేషన్ కి వెళ్ళేటప్పుడు हम कॉन्वोकेशन में जाते समय భోజనానికి అందరం ఒక 30-40 బ్యాచ్లు నిలబడతాము. भोजन के लिए 40-50 बैच हम వాళ్ళు खड़े మనకు रहते हैं। నేర్పించింది ఏంటంటే, उन्होंने जो हमें सिखाया है, బీ ఫెయిత్ఫుల్ టిల్ ద ఎండ్, చివరి వరకు నమ్మకంగా వడ్డించు. आखिरी तक तू सच्चे होकर जो खाना बांटना। నీకు ఆకలేసే పని అయితే ఆకలేసే పని చేయాలా. तुझे अगर जो पत्ते बांटने का काम है तो उसी को बांटना है। మనోళ్ళు ఏం చేస్తారు, సగం అన్నం వేసి ఎటు వెళ్ళిపోతారు వాళ్ళు. हमारे लोग क्या करते हैं, आधे दे करके आधे कहीं और चले जाते हैं। సగం మందికి గ్లాసులు పెట్టి మీరు వెళ్ళిపోతారు వాళ్ళు. आधे लोगों को ग्लास दे करके वहां से चले जाते యా हैं। గ్లాసులు 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 అడుగుతా ఉండాలి. उसके बाद अय्या ग्लास दो बुलाने ఎందుకు पड़ता है। జరుగుతుంది ఆ విధంగా? क्यों ऐसे होता है? అన్ఫెయిత్ఫుల్ అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, అవిశ్వ- అపనమ్మకమైన వాళ్ళు. अविश्वास योग्य, भरोसे लायक नहीं है। కాబట్టి ప్రియమైన వాళ్ళారా, इसलिए प्रिय लोगों, దేవుని మందిరంలో నమ్మకం ఉండాలి. परमेश्वर के घर में विश्वास योग्य होकर रहना है। నమ్మకంగా పని చేయాలి. विश्वास योग्य होकर घर में काम करना चाहिए। 3, तीसरी बात, దేవునికి ఇవ్వాల్సింది నమ్మకంగా ఇవ్వాలి. परमेश्वर के घर में जो देना चाहिए सच्चाई से देना है। ఫెయిత్ఫుల్లీ, विश्वास योग्य होकर तुम्हें देना మన चाहिए। కానుకలు ప్రభుకి ఇచ్చేవారంగా ఉండాలి. हमारे भेंट जो है आराधना में प्रभु को हमने देना చూసాము. है। आराधना में हमने देखा, వాళ్ళు ఎవరు అడిగారండి బంగారము? कौन पूछा सोने उन लोगों వారు से? కానుకలుగా సమర్పించరి. वे भेंट की नाई अर्पण करते हैं। మత్తయి సువార్త 2:10 మార్చి చదివాము. मत्ती 2:5-15 కాబట్టి में ప్రియమైన हमने వాళ్ళారా, पढ़ा। इसलिए प्रिय लोगों, అడిగితే ఇచ్చేయటం కాదు, అడగకుండానే ప్రభు దగ్గరికి తీసుకొని ఇచ్చేయాలి. पूछने से देना नहीं, पूछे बिना ला करके प्रभु के घर में देना ఎంతో है। పరిచర్య మనకి ప్రభు అప్పగిచ్చాడు. कितने ही सेवा को प्रभु ने हमें सौंपा ఇది है। నాది కాదు, ఇది నాది కాదు అనుకొని పోయేవారైనట్లయితే ये मेरा नहीं है, ये मेरा नहीं है, ऐसे जाने वाले हो तो దేవునికి మహిమ రాదు. परमेश्वर को महिमा नहीं దేవుని है। మందిరంలో నమ్మకంగా ఉండాలి. परमेश्वर के घर में महिमा विश्वास योग्य रहना है। 3 విషయాలు చూసాము. 3 बातों को हमने देखा। 7 మంది నమ్మకంగా 7 జీవించారు. जन विश्वास योग्य रहे। వాళ్ళ పేర్లన్నీ గ్రంథంలో రాయించి పెట్టాడు. उनके जो नाम है ग्रंथ में लिखा है प्रभु ने। యేసు ప్రభు మాదిరికరంగా జీవించారు. प्रभु यीशु मसीह ने नमूना की नहीं जीवन बिताया। రెండవది, दूसरी ఈ बात, 3 విషయాలు మనం నమ్మకంగా ఉండాలి. 3 चीज में विश्वास योग्य रहना है। ఇప్పుడు మూడో అంశము, अब तीसरा अंश जो है, నేను ఈ లోకంలో ఈ 3 విషయాల్లో నమ్మకంగా ఉంటే నాకేంటి ఆశీర్వాదాలు? मैं इस दुनिया में इन 3 चीजों में अगर सच्चा रहूं तो मुझे क्या फायदा, क्या आशीष मिलेगा। త్వరగా 7 ఆశీర్వాదాలు చూసి మనం ముగించుకుందాము. बहुत ही जल्दी तीसरा अंश को देखकर, ఫస్ట్ ఆశీర్వాదము, पहला आशीष, నమ్మకమైన వాడు దేవుడు భద్రపరుస్తాడు, विश्वास योग्य जन को కాపాడుతాడు. परमेश्वर संभालेगा। సామెతలు, కీర్తనలు 31-33, भजन संहिता 31-32, 31-33 చదవండి. 31-32, 33, చదవండి 33, ఎవరైనా. 31-33 कोई पढ़े। కీర్తనలు 31-23. 23, యెహోవా భక్తులారా,
ఈ దాని ఇంగ్లీష్ లో ఏమనంటే इंग्लिश में क्या ద लिखा है? లార్డ్ ప్రిజర్వేత్ ఫెయిత్ఫుల్, परमेश्वर నమ్మకమైన వారిని దేవుడు కాపాడును. परमेश्वर सच्चे को संभालता है, కాబట్టి మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే इसलिए क्यों हमें संभालता है? ప్రభు రాకడ వరకు మనం నమ్మకంగా ఉండాలని కాపాడుతున్నాడు. प्रभु के आने तक हम विश्वास योग्य रहे इसलिए संभालता है। రెండు, दूसरी बात, నమ్మకమైన వాడు ఔషధం లాంటి వాడు. जो सच्चा है वो औषध की तरह है। సామెతలు 13:17 नीति वचन 13 13:17 చదవండి. 13-17 कोई पढ़े। ఉమ్. 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 ఔషధము, నమ్మకమైన ఔషధం అంటే వాడు. जो एक सच्चा व्यक्ति होता है वो एक औषध की तरह है। కాబట్టి ప్రియమైన వాళ్ళరా, इसलिए प्रिय నమ్మకం, लोगों, ఔషధం అంటే ఆ ఉండే రోగాన్ని తగ్గిస్తుంది. అది నమ్మకమైన एक ఆశీర్వాదం. एक औषध कुशल क्षेम कहे तो वो जो रोग है वो उससे चंगाई पाने वाला। మూడవ ఆశీర్వాదము, तीसरी आशीष, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. सच्चा जो होता है उसके लिए बहुत सारे आशीषें उमड़े సామెతలు जाते हैं। 28:20 అన్నకు చదవండి. नीति वचन 28-20 शायद लगता है। అందరూ सब చదువుకుందాము. मिलकर पढ़ेंगे, సో లెట్ us read together सब मिलकर पढ़ेंगे। 28:20. नीति वचन 28-20। నమ్మకమైన सच्चे వానికి मनुष्य पर बहुत దేవుని आशीर्वाद బిడ్డలను होते रहते हैं, ధనవంతులకు तो जो ఆశపడవద్దు, धनी हो చెడ్డకు तावली పోడు. करता है वो निर्दोष नहीं ठहरता। బ్రదర్ మాకు ఆశీర్వాదాలు లేదు బ్రదర్. ब्रदर मुझे आशीर्वाद नहीं है ब्रदर। నమ్మకంగా లేకపోతే ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు? बिना सच्चा का रहोगे तो कैसे आशीर्वाद ఆశీర్వాదాలు होगा? ఎవరన్నా వచ్చి ఆ మాట చేస్తే మాకు అర్థమైపోదు, ఓహో ఇతను మందిరానికి నమ్మకంగా లేడు. कोई आकर हमसे बोलेंगे तो हम समझ जाते हैं क्योंकि ये सच्चा ఆశీర్వాదం नहीं है, రాకుండా నమ్మకంగా ఉండాలి. इसलिए सच्चा होकर रहना है। ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ రిసీవ్ అబండెంట్ బ్లెస్సింగ్. एक सच्चा व्यक्ति बहुत सारे आशीर्वाद को पाने होता అంటే है। ఆశీర్వాదాలు వస్తానే ఉంటాయి ప్రభు దగ్గర నుంచి. नहीं नहीं कहने पर भी परमेश्वर के द्वारा आशीष मिलते रहेगा। 4, चौथी बात, కొంచెంలో నమ్మకంగా ఉండము, నీకు అధికారం ఇస్తాను. थोड़े में तू विश्वास योग्य रहे मैं तुम्हें अधिकार दूंगा। మత్తయి సువార్త 25:21. मत्ती 25 का 21, 21 అందరం 25 का 21 सब मिलकर पढ़ेंगे। मत्ती 25वां अध्याय 21वां वचन सब मिलकर पढ़ेंगे। उसके स्वामी ने से कहा, धन्य हे अच्छे विश्वास योग्य दास, तू थोड़े में विश्वास योग्य रहा, मैं तुम सौ का अधिकारी बनाऊंगा, సంతోష పాలు పొందమని అతను तुम्हें का आनंद से सहभागी हो। కాబట్టి నమ్మకమైన దాసుడా, इसलिए विश्वास योग्य दास, అనేకమైన వాటి మీద నియమిస్తాను. तू थोड़े में विश्वास योग्य, बहुत सारे चीजों का अधिकारी మనం बनाऊंगा। నమ్మకంగా ఉండము, हम सच्चा होकर नहीं रहेंगे, అధికారం మొత్తం నాకే కావాలి. पर पूरा अधिकार मुझे चाहिए। తాళాలు నాకు ఇచ్చేసి మీరు బండి. चाबी मुझे देकर आप चले जाओ। నమ్మకంగా లేకుండా ఏ విధంగా మనం అధికారం అడుగుతాము? सच्चा ना होते हुए कैसे तुम ప్రియమైన अधिकार సహోదర, पूछोगे? సహోదరి, प्रिय भाई, అనేకమైన వాటి మీద నియమించాలంటే మనము ఈ 3 విషయాల్లో ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. बहुत सारे चीजों में तुम्हें नियुक्ति करना है तो सच्चे होकर रहना चाहिए। 5, पांचवी बात, నమ్మకమైన వానికి బోధించే సామర్థ్యం అప్పగించబడుతుంది. सच्चा व्यक्ति को उपदेश करने का सामर्थ्य दिया जाता, अधिकार दिया जाता है। पहला तिमोथी, సెకండ్ తిమోతి 2:2 అందరూ చదువుకుందాం. दूसरा तिमोथी 2:2 सब मिलकर पढ़ेंगे। तिमोथी 2:2, నీవు అనేక సాక్షులు ఎదుట రావాలి, విని సంగతులను ఇతరులకు राजाओं और బోధించుటకు समूचे पद वालों के निमित्त इसलिए कि हम विश्राम और सामर्थ्य चैन के साथ नమ్మకమైన सारी भक्ति और మనుషులకు गंभीरता से అప్పగించుము. जीवन बिताए। ఎంత గొప్ప పని అండి ఇది. कितना महान काम है देखिए। మందిరంలో ఏ పని, చిన్న పని ఇవ్వాలన్నా నమ్మకమైన వాళ్ళకి ఇవ్వాలని ఈ ఆజ్ఞాపిస్తున్నాడు తిమోతికి పౌలు. परमेश्वर के भवन में कोई भी छोटा काम क्यों ना हो, जो सच्चा है उसको देना चाहिए, पौल कहता है। ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. सच्चे विश्वासी को, जो उपदेश करने वाले लोगों को तू सौंप दे। 6వ ఆశీర్వాదము, छठा आशीर्वाद, మరణం వరకు నమ్మకం ఉండవు, నేను జీవ కిరీటం ఇస్తాను. मृत्यु तर तू धर्मी होकर रहे, मैं तुम्हें जीवन का मुकुट दूंगा। ప్రకటన 2:10 చదవండి ఎవరైనా. प्रकाशित 2:10 कोई ప్రకటన पढ़िए। 2:10 ఎవరైనా చదవండి. प्रकाशित 2:10, మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హిందీ మే हिंदी में कोई पढ़े, प्राण देने तक विश्वासी रहे तो मैं तुझे जीवन का मुकुट दूंगा। తమిళ మే వాసింగ్. तमिल में कोई पढ़े, तमिल वासिंग है, యారు వాసింగ్? తమిళ ఇదిగా బైబిల్ मेरा तो तमिल वासिंग యారు है, ಇಲ್ಲ. ఓకే, कोई కాబట్టి नहीं మరణం వరకు నమ్మకం, నేను జీవ కిరీటం ఇస్తాను. है। इसलिए प्राण देने तक तू सच्चा रहे, मैं तुम्हें जीवन का मुकुट दूंगा। బైబిల్లో 7 కిరీటాలు ఉన్నాయి. बाइबल में 7 मुकुटे हैं, ఇదో కిరీటం. ये एक मुकुट है। పరలోకంలో स्वर्ग में బేతేలు అందరు కిరీటాలు ఇస్తాయి అనుకోవద్దు. बेतेल में सबको मुकुट मिलेगा ऐसे मत सोचिए, అందరూ దయచేసి అనుకోవద్దు. सब ऐसे मत सोचिए। కొద్ది మందికి మాత్రమే ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. कुछ लोगों को ही ये जीवन का मुकुट दिया जाएगा। ఎవరైతే చివరి వరకు నమ్మకంగా ప్రభు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళకి మాత్రమే
పరలోకంలో యేసు ప్రభువే జీవ కిరీటం తీసుకొచ్చి పెడతాడు. जो आखिरी तक, जो प्राण देने तक सच्चे विश्वास योग्य होकर जीवन बिताते हैं, उनको ही प्रभु यीशु मसीह खुद आकर के जीवन का मुकुट वो देगा। VBS లో పెట్టినట్టు పిల్లల మొత్తానికి కిరీటాలు పెట్టరు. बीबीएस में बच्चों को जैसे मुकुट रखते हैं वैसे सबको नहीं मिलेगा। ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా పెడుతున్నాడు కాబట్టి అందరికీ పెట్టాడు కిరీటాలు. प्रभु यीशु मसीह खुद वो मुकुट को धरेगा, इसलिए वो सबको नहीं देगा। ఏడవది చివరిది, इसलिए सातवीं और आखिरी, ప్రభుతో నమ్మకమైన వారు ప్రభుతో యుగ యుగములు ఉంటాము. सच्चा जो है परमेश्वर के साथ हमेशा हमेशा का जिंदगी बिताएगा। రెవల్యూషన్ 17:14 प्रकाशित वाक्य 17-14, 17-14 सब मिलकर पढ़ेंगे। ప్రకటన 17:14 प्रकाशित वाक्य 17-14 मिलकर पढ़ेंगे। వీరు वे मेमने से लड़ेंगे और मेमना उन पर जय पाएगा, क्योंकि वो प्रभु का प्रभु और राजाओं का राजा है। वो बुलाए हुए हैं, चुने हुए हैं और विश्वासी हैं, उसके साथ हैं, वे भी जय पाएंगे। రాజులు జయించెను. ప్రభుతో ఎవరు ఉంటారమ్మా? प्रभु के साथ कौन रहेंगे अम्मा? బ్రదర్ చెప్పండి. भाई लोग बताइए। ముగ్గురు ఇక్కడ రాయబడింది, పిలువబడిన వారు, 3 लोग यहाँ पर बुलाए गए, ఏర్పరచబడిన వారు, चुने हुए ఫెయిత్ఫుల్ और నమ్మకమైన. जो सच्चा है। మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. घुटने में आइए, సహోదర प्रार्थना సహోదరి, प्रिय भाई बहन, ఈ 7 ఆశీర్వాదాలు కావాలంటే 7 आशीर्वाद चाहिए तो ప్రభుల పాలకు పొందక ముందు प्रभु मेज में మనం बांधने से పరీక్షించుకుందాము. पहले हम अपने आप को जांचेंगे। ప్రభు నేను నమ్మకంగా లేను ప్రభు, प्रभु जी मैं सच्चा నేను नहीं ఇంట్లో हूँ, నమ్మకంగా లేను ప్రభు, मैं तुम्हारे घर में सच्चा नहीं हूँ, నా ఆఫీస్ లో నమ్మకంగా లేను, मैं अपने ऑफिस में सच्चाई से नहीं रहता हूँ, మందిరంలో కూడా నమ్మకంగా లేను ప్రభు. मैं आपके मंदिर में भी सच्चाई से नहीं रहता हूँ। అబ్రహాం నుంచి పౌలు వరకు నమ్మకస్తులని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టావు. अब्राहम से प्रेरित पौलुस तक सब विश्वास योग्य है, अपने ग्रंथ में लिखाए हैं। 7 ఆశీర్వాదాలు మనకు కావాలంటే 7 आशीष अगर चाहिए तो మనం నమ్మకంగా జీవించాలి. विश्वास योग्य रहकर ये जीवन लोग बिताना है। इस दुनिया में అనేక ఆశీర్వాదాలు बहुत सारे आशीषें చనిపోయిన తర్వాత मरने के बाद में 2 ఆశీర్వాదాలు మనం చూసాము. 2 आशीर्वाद हमने देखे ఒకటి हैं। पहला జీవ కిరీటము, एक जीवन का मुकुट, 2 दूसरा చెప్పు ఏంటి, 2 ఏంటి? दूसरा कौन बताइए? పరలోకంలో स्वर्ग में, చర్చిలో ఉండేదా? चर्च में యేసు ప్రభుతో యుగ యుగములు ప్రభుతో ఉండే గొప్పతనం. प्रभु यीशु मसीह के साथ हमेशा हमेशा के लिए जिंदगी बिताना। నమ్మకంగా లేకపోతే अगर सच्चा तुम नहीं रहोगे तो ఆయనతో ఉండము, उनके साथ नहीं रहेंगे, దూరంగా ఉండాలా. दूर रहना है। ఇట్లా చూడాలి, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, ऐसे దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ऐसे झांक झांक कर देखना पड़ेगा। దగ్గరగా పోవాలంటే, नजदीक जाना है तो సామాన్యం బక్సింగ్ గారి దగ్గర పోవాలంటేనే నమ్మకంగా పరిచయాలు ఉండేవాడు ఆయన దగ్గరకు పోతాడు. साधारण सा बक्सिंग दास अंकल जी के पास जाना है तो बहुत ही डर कर जाते हैं। మరి సృష్టికర్త దగ్గర యేసు ప్రభు దగ్గరకు పోవాలంటే దానికి ఎంత నమ్మకంగా, మరణం వరకు మన నమ్మకం ఉన్నట్లయితే ఈ లోకంలో. फिर अगर सृष्टिकर्ता प्रभु यीशु मसीह के नजदीक हमें जाना है तो कितने सच्चाई से विश्वास योग्य से हमें जिंदगी बिताना चाहिए। ప్రకటన 17:14 ఆయనతో ఎవరుంటారంటే యుగ యుగం ప్రభుతో నమ్మకంగా ఉన్నవారు, నమ్మకంగా ఈ లోకల్ జీవించిన వారు ప్రభుతో యుగ యుగంలో ఉంటాము. प्रकाशित 17-14 के अनुसार इस दुनिया में जो सच्चाई से विश्वास योग्य होकर जो जीवन बिताएंगे वे ही प्रभु यीशु मसीह के साथ स्वर्ग में युगान युग तक उसके साथ ప్రభు रहेंगे। దగ్గర క్షమాపణ అడుగుదాము, प्रभु से क्षमा मांगेंगे, ప్రభు రక్తంతో కడగబడదాము. प्रभु के लहू से धोए जाएंगे। ప్రభువా, प्रभु जी ఇంతవరకు నేను నమ్మకంగా జీవించలేకపోయినా క్షమించండి. अभी तक मैं विश्वास योग्य होकर नहीं जीवन बिताया, क्षमा करे। ఈ రోజు నుంచి నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. आज के बाद मैं तेरे लिए विश्वास योग्य ఆ रहकर జీవ जीवन కిరీటం बिताऊंगा। నాకు కావాలి. वो जीवन का मुकुट मुझे నేను चाहिए। నీతో కూడా పరలోకంలో యుగ యుగాలు ఉండాలి मैं तेरे साथ स्वर्गीय राज्य में अनंत काल तक रहना है। అని మనం తీర్మానం చేసుకొని ऐसा निर्णय हम करते ప్రభువులో हुए యోగ్యులుగా పాలు పొందడానికి ప్రభు మనకు సహాయపడిన प्रभु मेज में योग्य रीति से भाग लेने के लिए प्रभु सहायता करे।